హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. మనకి రెగ్యులర్గా మన గ్యారేజ్కి వచ్చే కస్టమర్ అయితే బైక్ బురదలో ఇరుక్కొని పోయిందని అయితే మనకైతే కాల్ చేశారు. వ్యాపారానికి వెళ్తూ ఉండగా ఇలా దారి తెలియక పొలంలోంచి వచ్చాడంట. అక్కడ పొలంలో అయితే ఇరుక్కొని పోయింది. నేను బయటకు తీసుకోలేకున్నానన్న, 2 టైర్లు అనేది తిరగడం లేదు, మొత్తం బురదతో నిండిపోయిందని అయితే మనకైతే కాల్ చేశాడు. మనకి రెగ్యులర్గా మన గ్యారేజ్కి అయితే వస్తుంటాడు. ఎర్లీ మార్నింగ్ 6:30 అయితే అయింది. ఇప్పుడు మనం ఆ బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పూర్తిగా పొలం దారి ఇది, ఇందులో అయితే వచ్చాడు. ఈ బైక్ని చూసి వెనక ఇంకో బైక్ కూడా అతను కూడా వచ్చాడు. దీనికి వచ్చి చూస్తే మొత్తం 2 గాన్లలో మట్టి అయితే ఇరకపోయింది. మీరైతే బాగా గమనించండి, మన ఎద్ల బండి ఎలా పొలంలో దున్నితే అవుతుందో అలా అయితే వచ్చేసాడు. దీన్ని అక్కడి నుంచి మనం అయితే ఇక్కడ నీళ్ళ వరకు చేతులతో మోసుకుంటూ అయితే వచ్చాం మనం బైకు. అది వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నలుగురం బైక్ మోసుకుంటూ రావడం వల్ల వీడియో అయితే తీయలేదు. మీకు నెక్స్ట్ వెనక ఇంకో బైక్ ఉంది కదా, దానికైతే వీడియో అయితే తీసాం. ఈ బైక్ అయితే ముందుగా నీట్గా దానికి ఉన్న మన్ను మొత్తం క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనం బైక్ రఫ్గా తోలారంటే గాండ్ర తిరగగా క్లచ్ పెట్లు అయితే కాలిపోతాయి. నాకు తాడిపత్రి శనగలగూడూరు అనే ఊర్లో సేమ్ పొజిషన్ నాకు ఎదురైంది. నా బైక్ FZ 2017లో నైట్ మొత్తం అలానే పొలంలో వదిలేసి వెళ్ళిపోయాను. నా బైక్ నేను ఒక్కరిని తీసుకోలేక నాకు అదే పొజిషన్ గుర్తొచ్చి ఎర్లీ మార్నింగ్ 6:30కి కాల్ చేసినా కూడా వెంటనే నా పొజిషన్లోనే ఉన్నాడు అనే ఉద్దేశంతో వెంటనే నేనైతే వచ్చేసాను. మళ్ళీ అది కాక మన గ్యారేజ్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు వాడు, సత్యు అని పేరు. అయితే మనం ఇక్కడికి వచ్చి దానికి నీట్గా అక్కడ ఒక రాయి తీసుకొని దాని మీద డబల్ స్టాండ్ వేసుకొని టైర్లు తిరిగేటట్టు దానికి ఉన్న బురద మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మీకు ఇంకొక బైక్ కూడా ఉంది, అది కూడా ఎలా బయటకు తీసుకొచ్చాం, మేము పడిన శ్రమ ఆ బైక్ అయితే చూపిస్తాను. దీన్ని వెనక టైర్ కూడా చూసారంటే మీరు వెనక టైర్ కూడా పూర్తిగా బురదలో అయితే నిండిపోయింది. నేను టైర్ తిప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి, నా బలం మొత్తం ఉపయోగిస్తే అది కొద్దిగా అయితే కదులుతుంది. అలా ఎందుకు కదులుతుందంటే ఇక్కడ మొత్తం టైర్ తిరగకుండా మొత్తం బురద అయితే నిండిపోయి ఉంది. మామూలుగా ఫ్రీగా తిరగాలి టైర్, కానీ దీనికి తిరగకపోవడానికి గల కారణం అక్కడ ఉన్న బురద మొత్తం ఇక్కడ ముందుకు వచ్చేసి ఆ చైన్ కవర్లకి అలాగే టైర్కి మధ్యలో అనేది ఇరకపోయి ఉండడం వల్ల ఆ బురద నిండిపోయింది. దాన్ని నీట్గా క్లీన్ చేసి అయితే వీడికి వ్యాపారానికి పోవాలి, ముందుగా వ్యాపారానికి పోవాలని అంత తొందరలో వచ్చేసాడు. అటు దారి తెలియక ఇక్కడ డోర్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది వెంకటనాంపల్లికి, అక్కడ రోడ్డు వేస్తుండడంతో పొలం దారిలో అయితే వచ్చేసాడు. తెలియదంట వానికి ఇలా పొలం దారిలో రాలేదు బురద పడితే అని. మనమైతే కాల్ చేసిన వెంటనే వచ్చి నీట్గా దాన్ని క్లీన్ చేసి అయితే పంపించాలనే ఉద్దేశంతో వచ్చేసాం. 2 టైర్లకు ఉన్న బురద మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే గమనించండి, దానికి ఎంత మన్ను అయితే ఉందో అంత మన్ను ఉంది. మనం ఫ్రీగా క్లీన్ చేసి పంపించామంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అయితే ఉండదు. మధ్యాహ్నం అయితే గ్యారేజ్ దగ్గరకు రా, సర్వీసింగ్ చేయించుకో, అలాగే అయితే తిరగకు, ఇప్పుడైతే వ్యాపారానికి పోతావో పో అని చెప్పాం. మనం దాన్ని తీసి ఇంకా నీళ్ళని దాటిచ్చి మనం అటు సైడ్ అయితే ఇప్పుడు ఈ బైక్ని అయితే 2 గాన్లు ఫ్రీగా తిరుగుతున్నాయి కాబట్టి ఫ్రీగా అయితే తోసుకుంటూ అయితే పోవచ్చు. తోస్తూ ఉన్నాను నేను, వెళ్తుందా లేదని. నా శాటుకు మొత్తం బురద అయితే నిండిపోయింది. నా జీవితంలో ఇంత బురదలో అయితే తడిసింది లేదు. నేను తాడిపత్రిలో ఒక్కరిని 9:30 ఆ శనగలగూడూరు అనే ఊర్లో అయితే, శనగలగూడూరు నుంచి ఇచ్చుకాయలపల్లి అనే ఒక ఊరు ఉంటుంది, కడపకి మనకి అనంతపురంకి బార్డర్. అదైతే అనంతపురం జిల్లాకి ఆ బార్డర్లో నేను ఒక్కరిని కష్టపడింది, ఇక్కడ ముగ్గురం కష్టపడుతూ ఉన్నాం. అదే పొజిషన్ నాకు గుర్తు వచ్చి వాడు కాల్ చేసిన వెంటనే రావడానికి, అంత ఎర్లీ మార్నింగ్ అయినా రావడానికి అదే మళ్ళీ మనకి రెగ్యులర్ సబ్స్క్రైబర్. ఆ పొజిషన్ గుర్తు రాకుండా కూడా మనమైతే మనకి రెగ్యులర్ కస్టమర్ మన గ్యారేజ్కి వస్తుంటాడు కాబట్టి కంపల్సరీగా నేనైతే వస్తూ ఉంటే ఇప్పుడు వాడి బైక్ అయితే పంపించాము. అక్కడ ఇంకో బైక్ ఉంది, ఆ బ్రో బైక్ కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాం. మన బైక్ తీసుకురావడానికి ఇక్కడికి ఆ బ్రో కూడా మన బైక్ అయితే హెల్ప్ చేశాడు. మనం ఇప్పుడు వెళ్ళి ఆ బ్రో బైక్ కూడా మనం అయితే తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ దీన్ని మట్టి అయితే ఎలా క్లీన్ చేసుకున్నామో ఆ బైక్ కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. ముందర మా సత్తిగాని బైక్ అయితే వేరే అతను బైక్ వెళ్ళదు, ఇట్లా దారి ఉండదు, బురదలో ఇరకబడుతుంది అని చెప్పాడంట. ఆయన వాడు అలాగే వచ్చాడు. ఆ బైక్ వెళ్ళింది చెప్పి ఈ బ్రో బైక్ కూడా వెళ్తుంది, ఇందాకే ఒక బైక్ వెళ్ళింది వెళ్ళొచ్చు అని చెప్పాడంట. ఇక్కడికి వస్తే ఈ బైక్ కూడా సేమ్. దీనికి ముందుగా వెనక టైర్ అయితే ఇక్కడ క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ డబల్ స్టాండ్ వేసే కూడా ఛాన్స్ అయితే లేదు, మట్టిలో అయితే కూరుకొని పోతుంది. అక్కడ ఒక రాయి అయితే మనం పక్కన ఉన్న రాయి తీసుకొని పెట్టుకున్నాం. మళ్ళీ ఒకవేళ ఇక్కడే మన్ను మొత్తం క్లీన్ చేసినాం, మనం అక్కడికి తీసుకువెళ్ళే లోపల పూర్తిగా మన్ను అయితే ఇరుక్కొని పోతుంది. కాబట్టి దీన్ని వెనక టైర్ మనకు ఫ్రీగా దొల్లేలా చేసుకొని అక్కడి వరకు అయితే బైక్ అయితే మోసుకొని, ఇంకా ఏదో ఆ బైక్ ఎలా తీసుకొని వెళ్ళామో చేతుల మీద మోసుకుంటూ అయితే అక్కడి వరకు అయితే తీసుకొని పోవాలనుకుంటున్నాం. అందుకని వెనక టైరు తిరిగే విధంగా మాత్రం కాస్త ఫ్రీగా అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే ట్రై చేసాను దొల్లుతుందా లేదా మామూలుగానే. ఫ్రంట్ టైర్ అయితే అస్సలు ముగ్గురం కలిసి దోసినా కూడా మూవ్ అయితే కావడం లేదు. ఇంక ఇలా అయితే సెట్ కాదనుకున్నాం. ఇంకా బంపర్ పట్టుకొని ఇంకా మనం ఎద్దుల బండి ఎద్దులు ఎలా అయితే బండిని గుంజుతాయి, ఇంకా మనం అలా గుంజుకుంటూ అయితే పోవాలనుకుంటున్నాం. పూర్తిగా చెమటతో అయితే వర్షం పడుతూ ఉంది, చిన్నగా చినుకులు అయినా కూడా మనం చెమటతో అయితే నిండిపోయాం. ఆయాసం వస్తూ ఉంది. అలా మోసుకొని పోలేక మనకి ఇందులో వీడియోలో కనిపించింది అంత సింపుల్గా అయితే లేదు. ఆ వెయిట్ భూమి మీద కాళ్ళు పెడుతుంటే కాళ్ళకు బురద అనేది అలాగే అతుక్కొని పోతుంది. మనకి దగ్గర ఒక 2 ఇంచుల మందం కాళ్ళకు బురద అయితే అలాగే అతుక్కొని ఉంటుంది. ఇంకా అలాగైతే బైక్ అయితే ఆయాసపడుకుంటూనే అందరం అయితే తీసుకొస్తున్నాం. ఎవరికైతే ఒంట్లో అయితే శక్తి లేకుండా అయిపోయింది. 2 బైకులు అలాగే ఇందాక ఆ బైక్ అక్కడ వరకు ఎలా తీసుకొని వెళ్ళామంటే
ఇప్పుడు ఈ బైక్ ఎలాగైతే మోసుకొని వెళ్ళామో ఆ బైక్ కూడా సేమ్ అలాగే మోసుకొని వెళ్ళాం. ఫుల్ ఆయాసం అయితే వస్తుంది. ఈ బురదలో నడవాలంటేనే మనకు కష్టం, అలాంటిది బైక్ తీసుకొని వెళ్ళాలంటే ఇంకా కష్టంగా ఉంది. ఇంకా అటు ఇటు తిప్పలు పడుతూ నానా కష్టాలు పడుతూ అయితే దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈ రాయి మీద పెట్టుకొని డబల్ స్టాండ్ వేసుకొని టైర్ ఇప్పి దీనికి కూడా దానికి ఎలా అయితే క్లీన్ చేసామో అలా అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను. నా గ్యారేజ్లో కూడా మనకి ఒక 10 ఇంజన్లు ఎక్కిస్తే కూడా లేదా ఒక 5-6 రోజులు కంటిన్యూగా కష్టపడితే కూడా ఇంత అలుపు రాదేమో, అంతగా అలసట అయితే వచ్చింది. అలాగే ఆయాసము చెమట మొత్తం చల్లగా వాతావరణం ఉంది, అయినా కూడా కొంచెం బరువు మోస్తూ ఉండడంతో పూర్తిగా చెమటలు అయితే బాడీ మొత్తం అయితే పట్టేసాయి. దీనికి కూడా ఫ్రంట్ టైర్ అయితే విప్పుతూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా కూడా మీ బైక్లో ఏవైనా కూడా మట్టి దారిలో వెళ్తున్నారంటే 1-2 సార్లు ముందుగా అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ బురద అంటున్న ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే అయితే వెనక్కి తిప్పేసుకోండి. అలానే వెళ్ళారంటే చాలా ఇబ్బంది. బైక్ మధ్యలోకి వచ్చేసారు వీళ్ళు, వెనక్కి పోవాలన్నా కాదు, ఇలా ముందుకు రావాలన్నా కాదు, మధ్యలో బైక్ దొలక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నాకైతే వీడు మాకు రెగ్యులర్గా వస్తాడు కాబట్టి మనకైతే కాల్ చేశాడు. కొంతమంది ఫ్రెండ్స్ కొంచెం దూరం దారిలో ఉన్నారంటే ఎవరు కూడా ఈ మట్టిలో ఇలా ఇబ్బంది పడుతూ మళ్ళీ బట్టలకి అంత బురద చేసుకొని హెల్ప్ చేయాలని అయితే మ్యాక్సిమం అయితే అనుకోరు మనకు. కాబట్టి మీరు ఎప్పుడైనా మట్టి దావలో వెళ్తున్నారంటే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. అలాగే వెళ్తుందిలే మన బైక్ ఏమవుతుంది అని అయితే వెళ్తే ఈ విధంగా అయితే ఇబ్బంది పడతారు. ఈ బ్రో బైక్ అయితే మనం నీట్గా దీనికి కూడా ముందు బైక్ ఎలా అయితే క్లీన్ చేసామో దీనికి కూడా అలాగే మట్టి మొత్తం క్లీన్ చేసి టైర్ అయితే ఎక్కించాలనుకుంటున్నాం. మనకు వీలు ఫ్రీగా తిరుగుతుందా లేదా చెక్ చేసుకొని దీన్ని కూడా అవుతుకు అయితే దాటించడం అయితే జరుగుతుంది. దీనికైతే ఉన్న బురద అయితే ఒక 60% తీసేసినా మనకి టైర్ అయితే తిరుగుతుంది. ఒక 60% బురద మొత్తం అయితే మనం తీసేసాను దీనికి ఉన్నది. ఇప్పుడు టైర్ తిప్పుతా ఒకసారి అయితే చూడండి, ఫ్రీగా అయితే తిరుగుతుంది. మనకి ఈ మాత్రం ఫ్రీగా తిరిగినా చాలా మనకైతే అవతల అయితే వెళ్తారు. బ్రో అయితే అర్జెంటుగా ఎవరిని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారంట. తనకి చాలా కాల్స్ వస్తున్నాయి. మనం ఆ బైక్ చేసాము, మనం అదృష్టం కొద్దీ మనం కూడా ఇక్కడే ఉండడంతో ఈ బ్రో బైక్ కూడా మనం అయితే బయటికి తీయడం అయితే జరిగింది. దీనికి కూడా ఫ్రీగా చేసి మొత్తం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. నీట్గా అయితే రెడీ అయితే చేసాం. ఇంత వర్క్ చేశారు కదా, మీరు అమౌంట్ ఎంత ఇప్పించుకుంటారు అని అయితే అడగవచ్చు. నేను అమౌంట్ అయితే ఏమీ ఇప్పించుకోలేదు. ఇద్దరిని ఎవరిని కూడా అమౌంట్ అడగలేదు. ఎందుకంటే మనం చేసింది ఇక్కడ సాయం, పని చేసి డబ్బులు అడగొచ్చు కానీ సాయం చేసి డబ్బులు అడగకూడదు. నాకు రెగ్యులర్గా వాడు సత్య అనేవాడు నా గ్యారేజ్కి వస్తుంటాడు. ఎక్కడ ఆగిపోయినా కూడా నాకు రెగ్యులర్గా మన గ్యారేజ్కి వస్తారంటే నేను ఫ్రీగా అయినా కూడా పోయి చేసి వస్తాను. ఎందుకంటే మనం ఉన్నామనే నమ్మకంతో మనకైతే కాల్ చేస్తారు. ఆ నమ్మకం అయితే మనం పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ 6:30కి కాల్ చేసినా నువ్వు ఉండరా నేనైతే వస్తావు ఒక 5 నిమిషాలు అని చెప్పి నాతో పాటు మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి అయితే రెడీ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి నా ఫేస్ అయితే చూడండి, పూర్తిగా ఆయాసం వచ్చి చెమటలతో అయితే నిండిపోయినాక మా వాడైతే వ్యాపారానికి వెళ్ళొస్తానన్నా అని చెప్పి అయితే వ్యాపారానికి అయితే బయలుదేరాడు. వాడు వ్యాపారం బాగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.